ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. వలస పక్షుల నివాసాలను వదలలేదు, ఇలాంటి నీచులను వదలకూడదు అంటున్న ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు. క్వారీ యాజమానులతో అటవీ అధికారులు కుమ్మక్కు, సైబీరియన్ పక్షులు నివసించే వందల చెట్లు నరికివేత, క్వారీలకు బ్లాస్టింగ్ అనుమతులు రాలేదని అటవీ అధికారులతో కుమ్మక్కు. జిల్లాకు గర్వకారణమైన సైబీరియన్ పక్షులను రాకుండా చేయడమే వీరందరి ఉద్దేశం. నిద్రమత్తులలో పాలకులు, ప్రజలు ప్రతిరోజు వేల టన్నుల జిల్లా నుండి అక్రమ కలప తరలింపు ఏమాత్రం చర్యలు తీసుకొని ఫ్లయింగ్ క్వైట్. జిల్లా అటవీ అధికారులు, కలెక్టర్, రెవెన్యూ అధికారులు, సామిళ్లు, ఇటుక పట్టీలు పరిశ్రమలలో కళ్ళ ముందే వేల టన్నులు అక్రమ కలప భారీగా వసూళ్లకు పాల్పడుతున్న అటవీ, రెవెన్యూ అధికారులు, లక్షల ఎకరాల అడవులు బుగ్గిపాలు, అటువైపు చూడని అటవీ అధికారులు, నాయకులు, కోట్ల చెట్లు, జీవరాశులు అంతం. అసలు కరువు జిల్లాలో ఏం జరుగుతుంది? ఫారెస్ట్ మినిస్టర్ ఏమైనట్లు? ప్రజలందరికీ ఏమాత్రం ఖర్చు లేకుండా సహజంగా వనరులు అందించే చెట్లను ఈ విధంగా ప్రతిరోజు వేల సంఖ్యలో నరికేస్తుంటే ఏమాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం లేదు. ఎంతో నమ్మకంగా ప్రజలు అధికారం కట్టబెడితే సహజ సిద్ధంగా ఆక్సిజన్, ఆహారం, రెయిన్స్, ఎకోసిస్టమ్ చేసి సమస్త జీవరాశులకు అలవాలమైన చెట్లను, అడవులను కళ్ళ ఎదుటే నాశనం చేస్తున్న పరిపాలకులు చూస్తూ ఉండడమే కాకుండా వారితో కుమ్మక్కు సొమ్ము చేసుకోవడం ఎంతో దారుణమని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు వాపోయారు. అంతేకాకుండా జిల్లా నుండి ప్రతిరోజు కర్ణాటక, గోవా ప్రాంతాలకు పెనుగొండ, కదిరి, గోరంట్ల తదితర ప్రాంతాలలో అక్రమంగా రోడ్డు సైడు డిపోలు తెరచి ట్రక్కులలో బహిరంగంగా కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలకు తరలిస్తున్న ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. సరిపట్టి కాదని వారికి సహకరిస్తున్నారన్నారు. వాల్టా చట్టం అంటూ పాటలు పాడే రెవెన్యూ అధికారులు ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరికే ఎందుకున్నారు? ఈ పాపంలో వీరు కూడా భాగస్వాములే. ఏది ఏమైనా జిల్లా ప్రజలకు తీరని నష్టం, అవమానం జరిగింది. కరువు కాటకాలు అలుముకున్నాయి. ప్రకృతి అడవులు ధ్వంసమైపోయాయి. సమస్త జీవరాశుల జీవన విధానం దెబ్బతింది. ఇందుకు కారణం ప్రజలు ప్రశ్నించకపోవడమే. అందుకే ఈ పర్యావరణాన్ని ప్రజలందరూ ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేక, నీరు దొరకక పట్టణాలు సైతం ఖాళీ చేసే పరిస్థితి. పంటలు పండక కరువు జిల్లాలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. ఇందుకు కారకులైన అవినీతి అధికారులు అందరూ, సంబంధిత అధికారులు అందరిపైన CID విచారించి వెలకట్టలేని నష్టాన్ని కరువు జిల్లా ప్రజలకు కలిగించిన పాపానికి వీరందరినీ సర్వీసుల నుండి రిమూవ్ చేసి జరిగిన నష్టానికి సొంత విధుల నుండి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకొని పక్షంలో భవిష్యత్తు కాలంలో ఈ జిల్లాకు మరింత తీరని నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి కరువు జిల్లా ప్రజలను, సమస్త జీవరాశులను కాపాడమని వారు కోరారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన ఎవరిని ప్రకృతి వదలదని, తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని వారు తెలియజేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే దేశంలో రెండవ కరువు జిల్లా మొదటి కరువు జిల్లాగా మారగలదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హరిలాల్ నాయక్, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వీరాపురం అనే గ్రామానికి సైబీరియన్ నుంచి వలస పక్షులు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టుకొని ఇక్కడే పిల్లలను పెంచుకొని దీని తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఉన్న చెట్లను కొంతమంది స్వార్థపరులు అక్రమంగా అనుమతులు లేకుండా నరికేస్తూ ఉంటే సంబంధిత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా వారిని ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వేర్లను తీయించి దాచిపెట్టడానికి, కాల్చడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది ఈ జిల్లాకే కాదు, ఈ దేశానికే అవమానం. వలస పక్షుల నివాసాలను సైతం నాశనం చేస్తున్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా అటవీ అధికారి గారు కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎన్వైర్న్మెంట్ అంటే వన్యప్రాణుల సంరక్షణ సమితి ఢిల్లీ వారికి కూడా తెలియజేస్తాం. దీనిపైన గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం, దీనిపైన హైకోర్టుకు కూడా వెళ్తాం. ఇట్లాంటి రోజు అంటే జిల్లాలో రోజుకు వేల చెట్లు అక్రమంగా నరికేస్తుంటారు. కానీ ఇట్లాంటి చోటు కూడా అంటే వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వడం వల్లనే కదా ఇట్లాంటి చోటు కూడా వాళ్ళు నాశనం చేస్తుంది. కొంతమంది అంటారు
అక్కడున్న మైన్స్కి అనుమతులు రాకపోవడంతో ఈ వలస పక్షులను రానికుండా చేయాలని ఆ చెట్లను నరికేశారని కొంతమంది గ్రామస్తులు కూడా సమాచారం ఇస్తున్నారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులందరినీ సస్పెండ్ చేయాలి. ఎవరైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ సొంత నిధుల నుండి కూడా ఈ రికవరీ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను.